అందరికీ నమస్కారం. నా పేరు లకావత్ విద్య. మాది రేకెనేక్ తండ, బాలెంల గ్రామ పంచాయతీ, సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. సూర్యాపేటనండి. సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివాను. నాది 2005లో పూర్తయింది. 1997 సంవత్సరం నుంచి మేము రాజకీయంలోనే ఉన్నామండి. మా మదర్కి పేరు లకావత్ బంగారమ్మ. అప్పుడు మేము ఫస్ట్లో టీడీపీ పార్టీలో ఉన్నామండి. టీడీపీ పార్టీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పటేల్ రమేష్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మాకు సలహాలు సూచనలు, ఆ మేరకు మేము సాయశక్తుల్లా ప్రయత్నం చేశామండి. ప్రతి కార్యకర్తలకు, ప్రతి ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీని విజయవంతంలో చేయాలని చాలా కష్టపడ్డామండి. మేము గ్రౌండ్ వర్క్ లెవెల్ నుంచి మేము చాలా కష్టపడ్డాం. ప్రతి ముసలిలో కానీ చిన్న పెద్దలందరికీ మేము కాళ్ళు పట్టుకొని కూడా బతిలాడాము కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని. నేనైతే మా బాలెంల గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ మా విలేజ్లో రేకెనేక తండలో ప్రతి ఓటర్ని బతిలాడి, ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ దామోదర్ రెడ్డి గెలుస్తారని ఖచ్చితంగా 100% అందరికీ మా దగ్గర ఉన్నది ఓటింగ్ 200 ఓట్లు ఉన్నాయండి. 200 ఓట్లలో ప్రతి ఓటర్కు మరీ కాళ్ళు పట్టుకొని బతిలాడడం కూడా కాంగ్రెస్ పార్టీ. ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. టీఆర్ఎస్ ప్రభుత్వ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గెలుస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మేము అందరం శాయశక్తుల్లో మా విలేజ్ వరకు అయితే మేమైతే 100% కష్టపడ్డామండి. మ్యాక్సిమం 200 ఓట్లలో దాదాపుగా ఒక 10-20 ఓట్లు చీలినేమో, కానీ 190 ఓట్ల దాకా మేము కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ వేసామండి. మేము దామోదర్ రెడ్డి అంటే పడనోళ్ళు, పటేల్ రమేష్ రెడ్డి అంటే పడనోళ్ళు, వాళ్ళు ఇట్లా రూమర్స్ క్రియేట్ చేయడం తప్పితే మేమంతా మంచి కాంగ్రెస్ కుటుంబం పైన హైకమాండ్ చెప్పిన ప్రకారం మేమంతా మంచిగానే కలిసికట్టుగానే పనిచేస్తున్నాము. కాకపోతే ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లు ఏంటంటే పటేల్ రమేష్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఆయనకు సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశించి వాళ్ళు చెప్పారు, హైకమాండ్ చెప్పారు. ఆ క్రమంలోనే మేము పోరాటం చేసినాం. ఆయన కూడా ఆశించారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా ఇస్తా అంటే ఎవరైనా కాదన్నారు కదా. ఇప్పుడు నాకు ఇస్తా అంటే నేను కూడా ట్రై చేస్తాను. ఆ విషయంలో తప్పితే వేరేది ఏం లేదండి. వాళ్ళిద్దరికి ఏదో గొడవలని, ఏదో భూమి పంచాలు అట్లాంటివి ఏం లేవు. టికెట్ ఆశించడం వల్ల వేరే ఏం లేవండి వాళ్ళు. అది కూడా లాస్ట్ టైం ఏంటంటే హైకమాండ్ చెప్పారు వాళ్ళు, పటేల్ రమేష్ రెడ్డికి కన్ఫామ్గా ఈసారి టికెట్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక దామోదర్ రెడ్డి గారికి కూడా ఇక ఇది లాస్ట్ సారి ఛాన్స్, ఇక నెక్స్ట్ టైం ఖచ్చితంగా పటేల్కి ఇవ్వాల్సిందని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు పార్టీలో ఉండి పైన హైకమాండ్ రేవంత్ నాయకత్వంలో ఆయన ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం పని చేసుకుంటూ పోవడం వల్ల పదవులు అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. అవి ఆ ప్రకారంలో ఆయనకు ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఎంపీగా కూడా ఇస్తామన్నారు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత మా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులందరూ ఎంపీగా ఇస్తామని కూడా చెప్పారు. అయినా కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్కు విత్డ్రా చేసుకొని 100% మేమంతా సాయశక్తుల్లా ప్రయత్నం చేసినాం గెలవడానికి. పటేల్ రమేష్ రెడ్డి తరఫున మేము 100% సాయశక్తుల్లా ప్రయత్నం చేసినామండి. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా కనీసం టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం గుర్తు చూపించడానికి కూడా ఎవరు రాలే మా విలేజ్కి అయితే. మరి మా గ్రామ పంచాయతీలు ఎవరైనా వచ్చారేమో నాకు తెలియదు, కానీ మా విలేజ్కి అయితే కనీసం ఇప్పుడు మా దగ్గర ఉన్న నాయకులు కూడా ఎవరైనా గుర్తు చూపించడానికి కూడా ఎవరు రాలేదు. ఇది మన ఎంపీ ఎలక్షన్లో నేనే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో దాదాపుగా ప్రతి గడప పోయి, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన అవుతున్నాడు, యువకుడు, ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని 100% అందరినీ నేను బతిలాడి ఓటేపించానండి ఈసారి ఖచ్చితంగా. ఇప్పుడు మన స్టేట్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. సెంట్రల్లో కూడా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అది బాగుంటుందనే ఉద్దేశంతో అందరినీ నేను ఇందిరమ్మ రాజ్యం తేవాలనే కాన్సెప్ట్ తోటి అందరినీ నేను చాలా వరకు మా మోటివేషన్ చేసి 100% చేయించాను. మన ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీ తోటి కుందూరు రఘువీర్ రెడ్డి గారు భారీ బంపర్ మెజారిటీ తోటి గెలిచారండి. దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారు మెజార్టీలో. తీన్మార్ మల్లన్న 100% గెలుస్తారండి. మా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన 100% ఆయనే గెలుస్తున్నాడు. మేము పదవుల గురించి ఎప్పుడు ఆశించలేదండి. మేము పని చేసుకుంటూ వెళ్తాము. పదవులు అనేవి వాటంతల్లో అవే వస్తాయి. అది ఇప్పుడు పైన పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్తారు, ఆయన చెప్పిన విధంగా ఆయన ఇది చేయాలంటే అది చేసుకుంటూ పోతాం. పదవులు అంతటా అవే వస్తాయి. మాకు పదవులు పెద్దగా కాదు, పని చేసుకుంటూ పోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం తేవాలనేది కాన్సెప్ట్. అంతే తప్పితే మాకు పదవులు నాకేదో అది ఆ పదవి ఇస్తారు ఈ పదవి ఇస్తారు అనేది మాది కాదు. ఆ పదవులు అవే ఆటంతలు అవే వస్తాయి, మేము పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏదైనా సరే మాకు అవకాశం వస్తే ఇప్పుడు
100% మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 100% గెలుస్తాం ఈసారి. టీఆర్ఎస్ అనేది లేదు. ఇప్పుడు మీరు చూశారు ఎంపీ ఎలక్షన్‌ల ఇండైరెక్ట్‌గా ఏందంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేసి ఎంపీ పదవులు రాకుండా గుండు సున్నా వచ్చినాయి వాళ్ళకు. టీఆర్ఎస్ అనేది లేదు ఇక. ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేసే విధానాన్ని బట్టి కానీ, వాళ్ళు మాట్లాడే బిహేవియర్ కానీ ఏదైనా ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలే వాళ్ళకు మంచి తీర్పు ఇచ్చారు. దాన్ని మేము మా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ తోటి 64 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బంపర్ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇప్పుడు ఆడోళ్ళకు అందరికీ ఫ్రీ బస్ అన్నారు. ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాతనే ఫ్రీ బస్సు ఇప్పటికీ అమల్లో ఉన్నది. కొన్ని పథకాలు 6 గ్యారంటీలు 100% అమలు చేస్తాం. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మా సీఎం గారు ఒకటే అన్నారు, ఆగస్టు 15 లోపు రైతులందరికీ మంచి శుభవార్త వస్తుందన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తున్నారు. అది 100% చేస్తారు. ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు అందరికీ వస్తుంది. అది రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ కొత్త లోన్లు తీసుకోవచ్చు. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకుంది వాస్తవంగా. ఒకప్పుడు మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్లని ఒక ఇల్లు కట్టుకుంటే ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకుంటే 75,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అన్నారు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఇప్పుడు అదే మా బాలెంల గ్రామ పంచాయతీలో ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు ఇంతవరకు. ఇప్పుడు నేను కూడా వాస్తవంగా గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తే కట్టుకుందామని ఆశించా, కానీ రాలేక నేను సొంతంగా పెట్టి కట్టుకున్నా. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో 5 లక్షలు ఇస్తారు, గిరిజనులకు 6 లక్షలు ఇస్తా అంటున్నాడు. 100% ఇస్తాడు. దసరా దీపావళి వరకు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తారు. ఇస్తే ప్రతి పేద కుటుంబానికి ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు. 5 లక్షలు 6 లక్షలు వస్తుంది మాకు. 6 లక్షలతోటి ఇంకొక 3-4 లక్షలు వేసుకొని ఒక 2 రూమ్లు స్లాబ్ వేసుకుంటారు. మంచిగా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. గ్రామ పంచాయతీలు చేయడం వల్ల ఆయన చేసిండు మంచిదే, కానీ అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ చోట మోట బడా నాయకులకు అభివృద్ధి వాళ్ళు చేసుకున్నారు, కానీ ప్రజలకు చేసింది ఎక్కడైనా చూపించండి. ఇప్పుడు మా విలేజ్లోనే చూడండి. మాది 12వ వార్డు. ఇక్కడ 12వ వార్డులో ఏ ఒక్కరికైనా కేసీఆర్ ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా? ఏ ఒక్కరికైనా రైతు రుణమాఫీ ఫుల్గా మాఫీ చేసిండా? అది చెప్పవనండి. ఇక్కడనే అవకాశం వస్తే 100% పోటీలో ఉంటాను. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, 100% పోటీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే 100% నేను పోటీలో ఉంటాను. పైన అధిష్టానం ప్రకారం దామోదర్ రెడ్డి గారు కానీ పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 100% పోటీలో ఉంటాను. మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఖచ్చితంగా గెలుస్తాం. మేము గెలిచినాక తర్వాత ఏం చేయాలనేది మా పెద్దలు చెప్తారు. మేము ప్రజలకు ఎలక్షన్కు పోయే ముందు మేము ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, ఏ పేద కుటుంబానికి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, వాళ్ళకి ఏం సహకారం చేయాలి, అది మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పాను. మా తండ వాళ్ళకు కానీ మా బాదెంల గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ చెప్పాను. మా ముగ్గురు తాతలది ల్యాండ్ ఉన్నది. అందులో గుడి కోసమని నేను మా వారసులు మేమందరం మాట్లాడుకొని మేము ల్యాండ్ కేటాయించాం. వారసత్వ భూమి ముగ్గురు తాతలది వారసత్వ భూమి. మేము ల్యాండ్ గుడికని యాక్చువల్గా మా తండ్రులు గుడి కానీ ఏది అట్లాంటివి ఏమి లేవండి. దేవాలయాలు అట్లాంటివి ఏమి లేవు. అయితే ల్యాండ్ మేము డొనేట్ చేశాము. కానీ దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సరే ఏదైనా పార్టీ నుంచి పెద్దల ఏదైనా ఆశిస్తారని చూసాం, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇక రాకుంటే నేనే డైరెక్ట్గా చెప్పాను, ఇక లాస్ట్కు మీరు ఎవరేం సహకారం చేద్దాం. ఇప్పుడు వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆల్రెడీ. ఇక మేము రాజకీయంలో మాకు ఏదైనా అవకాశం వస్తే 100% ఉంటాం. నా సొంత నిధులతోటి కూడా నేను గుడి నిర్మాణం చేయడానికి నేను ముందు చేస్తాను. విద్య, వైద్య, ఉపాధి కూడా ఇది కూడా ఖచ్చితంగా చేస్తామండి. గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు చాలామందికి రావాలి. మా తండలో పేదవాళ్ళకు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తే రెడీగా కట్టుకోవడానికి ఒక 10-15 కుటుంబాలు రెడీగా ఉన్నాయి. అవి వాళ్ళకు నేను 100% నా వంతు సహకారం వాళ్ళకు ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను పోరాటం చేస్తాను. అది ఏ పదవి వచ్చినా రాకున్నా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు రెడీగా పేదలు ఉన్నారండి చాలామంది. ఆ పేదలకు 100% వాళ్ళకు ప్రస్తుతానికైనా ఇల్లు కావాలి. ఇండ్లు లేవు వాళ్ళకు. పాత ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కట్టిన పెంకుటిల్లులో చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇండ్లు రావడానికి 100% నేను సహకారం ఇస్తాను. మా పెద్దలతోటి నేను మాట్లాడి వాళ్ళతోటి నాకు కావాలని, మా విలేజ్కి కావాలని. ఫస్ట్ ఏంటంటే ఒక 10 మంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా నేను ఇల్లు ఇప్పిస్తాను. ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ చేస్తారు కదా, వేసినప్పుడు ఇప్పుడు మేము కూడా మన డిగ్రీ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. ఇప్పుడు ఈ బీటెక్ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదో ప్రైవేట్ చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతారు, ఉద్యోగాలు ఇస్తారు.
వాళ్ళకు కూడా నేను 100% గైడెన్స్ ఇస్తాను. ఎట్లా చదువుకోవాలి, ఇప్పుడు పలానా నోటిఫికేషన్ వచ్చింది, ఇది చదువుకో, ఇది చదువుకో అని చెప్తాను. 100% గైడ్ చేస్తాను. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రూమ్ రెంట్ కానీ అట్లాంటివి ఉంటే నేను 100% నేను సహకరిస్తాను వాళ్ళకు. వాళ్ళకి హాస్టల్ వసతి కానీ ఏదైనా ఉంటే మా పటేల్‌తోటి మాట్లాడి కానీ, దామన్నతోని మాట్లాడి కానీ, నేను వాళ్ళకు చదువుకి ఏదైతే ఖర్చులున్నాయో అవి నేను వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు ఏదో ఏదో కొద్ది గొప్ప వాళ్ళకి తిండికి, రూమ్ ఉండడానికి ఏదైనా సహకారం 100% నేను సహకరిస్తానండి. ప్రజాసేవే ధ్యేయంగా మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు అది డబ్బు మద్యం అనేది లాస్ట్ టైము మనం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నదండి అది. డబ్బు ఇచ్చి, మద్యం ఇచ్చి విచ్చలవిడిగా అంతా చేశారు గానీ, ఇప్పుడు డబ్బు ఇచ్చినా, మద్యం ఇచ్చినా ఓటరు ఎవరికి ఓటేయాలనేది వాళ్ళకు మంచి తెలివున్నది వాళ్ళకు. ఎవరైనా ఇప్పుడు మా మా సీఎం గారు కూడా చెప్పారు. టీఆర్ఎస్ వాళ్ళు గానీ, ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు డబ్బులిచ్చినా గానీ, బట్టలు కూడా లాక్కో అని చెప్పిండు. ఇప్పుడు అదే పరిస్థితి. వాళ్ళ కాడ ఉన్నయి పెడుతున్నారు. తీసుకొని ఓటు ఎవరికేయాలనేది ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకే మెజారిటీ ఇస్తున్నారు ఓటర్సు. ఓటర్లందరికీ ఓటర్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. మొన్న రఘువీరెడ్డి గారు, మా ఎంపీ గారు రఘువీరెడ్డి గారిని బంపర్ మెజారిటీ తోటి గెలిపించినందుకు మా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా బంపర్ మెజారిటీ తోటి గెలిచినాడు. మేము కూడా వేసాము. మా ఇంట్లో ఒక 5 ఓట్లున్నాయి. మేము తీన్మార్ మల్లన్నకే ఫస్ట్ ప్రియారిటీ తోటే వేసాము. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న గెలిచినట్టే ఇక దాంట్లో డౌట్ ఏం లేదు. తీన్మార్ మల్లన్న గెలిచినట్టే ఎమ్మెల్సీగా. ఇప్పుడు ఈ టర్మ్‌లో ఏందంటే, అంతకుముందు అంటే ఓటు వేయాలంటే ఇక వేయాలనా అవసరమా అనిపించేది కొంతమందికి. కానీ ఇప్పుడు ఏందంటే ఓటు ఖచ్చితంగా వేయాలి. ఓటు మనం ఓటు విలువేందో చూపియాలనే మనం ఒక ఫోన్ కాల్ చేసినా కానీ ఎవరికైనా పలానా రోజున ఓట్లున్నాయి రండి బాబు, హైదరాబాద్‌లో ఉంటారు చాలామంది. మనం చెప్పినా చెప్పకుండా, నువ్వు చెప్పినా చెప్పకుండా మేము ఖచ్చితంగా వచ్చి ఓటేయాలన్నా అని చెప్తుర్రు వాళ్ళు. ఓటు విలువ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పినా చెప్పకుండా వస్తున్నారు. వచ్చి ఖచ్చితంగా ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేస్తే మనకు లబ్ధి పొందుతున్నాం, లాస్ట్ టైం మనం వేస్తే మనకి ఏమొచ్చింది, ఇప్పుడు అసలు ఏంది ఖచ్చితంగా తెలుసుకునే వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు ఓటర్లందరూ చాలా తెలివిగలవాళ్ళండి. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే ఎవరు పని చేసి పెడతారు, మన జనాలలో ఎవరు, మన సమస్యలు ఎవరు పట్టించుకుంటారు, ప్రజల్లో ఎవరు తిరుగుతున్నారు, మన సమస్యలు మనం ఏదైనా అడగగానే ఎవరు మన సమస్యలు తీరుస్తున్నారు, వాళ్ళని చూసి జనాలు ఓటర్లు అందరూ ఓటేస్తున్నారండి. ఓటరు మహాశైలందరికీ, మా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ, మొన్న ఎంపీ ఓట్లు వేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి.